నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే మౌనం గలగల. ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానంది వేళ. గాలిలో రాగల మాల జంటగా తోడుంది నీలా. నీ ఊహలో కలా ఊగింది ఊయలా. ఆకాశవాణిలా పాడింది కోకిల. వదలండి వదలండి గౌతమ్ గారు, మీకే చెప్తున్నాను. గౌతమ్ గారు, నాకు కోపం తెప్పించకుండా నా కొంగు వదలండి. మీరు నా వెంట పడడం ఆపేయండి. ఇక మన మధ్య ఇలాంటివేమీ ఉండకూడదు. వదలండి ప్లీజ్. నేనెందుకు వదలాలి? పట్టుకున్నారు కాబట్టి. చూసావా, నిన్ను నాతో మాట్లాడించడానికి ఈ గోదావరి, ఈ చల్లగాలి, ఈ ఇసుక దిబ్బ, ఈ ఎండు కొమ్మ, ఈ ప్రకృతి అన్నీ నాకు సహకరించాయి. ఈ ఓణి ఒకటి మాటి మాటికి ఇరుక్కుంటుంది. గౌతమ్ గారు, ఏంటిది? వదలండి. ఇందాక పట్టుకోకుండానే నింద వేశారుగా, ఆ నిందని నిజం చేయడానికి ఇప్పుడు నిజంగానే పట్టుకున్నా. నేను నిజంగానే చెప్తున్నా, వదలండి. వదలను. ఏం చేస్తావు? మీరు ఏం చేయాలని పట్టుకున్నారు? ఇప్పటిదాకా ఏం అనుకోలేదు. ఈ నదీ ప్రవాహంలాగా ఫ్లోలో ఏదనిపిస్తే అది చేస్తా. గౌతమ్ గారు, బీ ఇన్ యూర్ లిమిట్స్.
నువ్వు నాకు మరదలివి, కాబోయే భార్యవి కూడా. అందులోనూ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ మీద నాకు అన్ని రైట్స్ ఉన్నాయి. అదంతా గతం. ఇప్పుడు నా మనసులో మీరు లేరు. చూడు ఝాన్సీ, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకముందు నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు పరిస్థితులకి తల ఉంచి నన్ను కాదనుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను? గౌతమ్ గారు ప్లీజ్ దగ్గరికి రావద్దు. మధ్యలో వచ్చిన నీ ఫ్రెండ్ కోసం మొదటి నుంచి ప్రేమించిన నన్ను వద్దనుకుంటావేంటి? గౌతమ్ గారు ప్లీజ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇవాళ నువ్వు నాకు తిరిగి ఐ లవ్ యూ చెప్పేంత వరకు నేను ఇలానే ఉంటాను. మీరు నా దగ్గర నుంచి వెళ్ళకపోతే నేను గోదావరిలో దూకేస్తాను గౌతమ్ గారు. వెళ్ళండి గౌతమ్ గారు, లేదంటే దూకేస్తాను. ఓకే మహాతల్లి, వదిలేస్తున్నాను. నువ్వు ఇలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకు. అసలు ఈగోయిస్ట్వి. రీసెంట్గా నీ ఫ్రెండ్ కోసం సాడిస్టివ్ కూడా అయ్యావు. నువ్వు అనుకున్న పని చేసినా చేస్తావు. ఐఎమ్ సారీ. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని ఝాన్సీ, 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 హెల్ప్, హెల్ప్, హెల్ప్! ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ! హెల్ప్! ఝాన్సీ, ఝాన్సీ!
కాకుండా నీకింకా ఎవరైనా కనిపిస్తున్నారా? ఆ, ఎలా కాపాడారు? ఎలా ఉంది? నువ్వు గోదాట్లో పడిపోగానే దూకేశాను. నిన్నొడ్డుకి తీసుకొచ్చాను. నువ్వు కాన్షియస్లో లేకపోతే నీ స్టమక్ ప్రెస్ చేసి నీటిని బయటికి తీశాను. అయినా నువ్వు స్పృహలోకి రాలేదు. దాంతో చేసేదేం లేక ఆ, ఏంటి? ఏం చేసేదేం లేక? చెప్పండి, ఏం చేశారు? లిప్ టు లిప్ ఇచ్చి మిగిలిన వాటర్ తీసేశాను. బ్రీతింగ్ ఇచ్చాను. అయ్యో దేవుడా! అంటే నా నోటికి మీ నోటి నుంచి బ్రీత్ ఇచ్చారా? అలానే చేశారా? మరి అలానే చేయాలి కదా. ఇక్కడ స్ట్రాలు గొట్టాలు ఏం లేవు కదా గాలి ఊదడానికి. మీకు అసలు బుద్ధుందా? ఒంటరిగా ఉన్న అమ్మాయితో ఇలాగేనా బిహేవ్ చేసేది? మీరు అసలు పోలీసేనా? హలో హలో, నువ్వు స్పృహలో లేవు. నీ పొట్టలో నీళ్లున్నాయి. అయినా సేవ్ చేస్తే వచ్చి హక్ చేసుకోవాల్సింది పోయి తిడతావేంటి? Shut up! ఏంటి ఝాన్సీ, అంత రిస్క్ చేసి ప్రాణాలు కాపాడితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా? ఓకే, థ్యాంక్స్. నీ కడుపులో ఉన్న వాటర్ని కక్కించగలిగాను, కానీ నీ మనసులో ఉన్న ఆ ప్రేమని బయటికి రప్పించలేకపోయాను. పంతమెక్కడో కోపమెక్కడో దూరమెక్కడో మిగిలిపోయేనా చిక్కుముళ్ళలో చిక్కినప్పుడే చిన్ని గుండెలో చలనం వచ్చేనా వేల వేల అడుగులేసి పెంచుకున్న దూరమంతా ఒక్క అడుగుతోనే చెరిగేనా? చేదు చేదు జ్ఞాపకాలు రేపుతున్న మంటలన్నీ చిన్న చినుకుతోనే చల్లారేనా? గతము చేసిన గాయమన్నది నుదుటి రాత మార్చేనా? అలసిపోయిన ఆశలన్నవి అక్షతలయ్యేనా? పంతమెక్కడో కోపమెక్కడో దూరమెక్కడో మిగిలిపోయేనా చిక్కుముళ్ళలో చిక్కినప్పుడే చిన్ని గుండెలో చలనమొచ్చేనా అక్క, ఈ ఊళ్ళో ఈ వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అక్క. పిన్ని, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దది కదా. వంశీ, నీకు కూడా ఆంజనేయ స్వామి అంత బలం ధైర్యం రావాలంటే దండం పెట్టుకోవాలి. పెట్టుకోండి. పిల్లలు పదండి. అక్క, ఇలా రండి. ఇట్రండి.
ఇదేంటక్కా? శ్రీవారి పాదాలమ్మా, దండం పెట్టుకోండి. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? స్వామివారి పేరు మీద అర్చన చేయండి. ఓం శ్రీదేవి భూదేవి సమేతస్య కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారక్క. స్వామివారికి పుష్పాలంకరణ అయితే భలే చేస్తారు. ఈ గుళ్ళో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఎప్పుడూ ఉత్సవాలు, నక్షత్ర హారతులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా ఆ దేవుడు మన కోరిక తీరుస్తాడు. నిజంగానా అక్క? అవును స్వీటీ. స్వామి, నేను నా తమ్ముడు బాగా చదువుకునేలా దీవించు. అలాగే మా పిన్ని బాబాయ్ బాగుండాలి. మా బిగ్ తాతయ్యకి మా మీద కోపం పోయి మాతో ఫ్రెండ్లీగా ఉండేలా చేయి స్వామి. స్వామి, మీ దయతో మేము తల్లిదండ్రులం కాబోతున్నాం. చాలా థ్యాంక్స్ స్వామి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి. స్వామి, నాకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి. అలాగే గౌతమ్ బాబు గారు, ఝాన్సీ అక్క కలిసి ఉండేలా చూడు. స్వామి, నేను నిన్నే నమ్ముకున్నాను. ఎలా అయినా ఈ పసిపిల్లల్ని ఆ ఇంట్లో వాళ్ళు హక్కును చేర్చుకునేలా చూడు తండ్రి. దేవుడా, ఝాన్సీ తను తీసుకున్న నిర్ణయం తప్పని తనకి తెలిసేలా చేయి. మా అడ్డంకులన్నీ తొలగించి ఝాన్సీకి నాకు త్వరగా పెళ్ళయ్యేలా చూడు స్వామి. నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. హరి ఓం. భూతాధిర్నిధిరవ్యయః. ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమో నమః. టెంపుల్ చాలా బాగుంది రాణి. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అక్క, ఈ ప్రాంగణంలోనే ముత్యాల అమ్మవారు, మహంకాళి అమ్మవారి గుడి ఉందక్క. పదండి వెళ్దాం. పదండి. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిధేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం. అమ్మా, ఈవిడ ముత్యాలమ్మవారు, అక్కడ మహంకాళమ్మవారు. ఇక్కడ పవిత్రంగా మొక్కుకున్న మొక్కులు తీరుస్తారు. ఆ గుడికి వెళ్ళండి. ఈవిడక్క, ఆవిడ చెల్లి. ఓం
ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. దీపం దర్శయామి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. అక్క, ఈ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇదెవరి విగ్రహం పిన్ని? తాళ్లపాక అన్నమాచార్య విగ్రహం నాన్న. ఈయన కూడా స్వామేనా? ఈయన ఆ వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు. వెంకటేశ్వర స్వామి కీర్తనలు చేస్తూ ఉంటారు. నీకు చాలా తెలుసు పిన్ని. నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఏం కాదు, అక్కడ కింద రాసింది కదా ఆయన తాళ్లపాక అన్నమాచార్య అని. సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా? చాలా బాగా చేసుకున్నామమ్మా. గాలిపటాలు ఎగిరేసాం. నేను, స్వీటీ అక్క, పిన్ని, బాబాయ్ అందరం కలిసి బోట్ ఎక్కాం. ఏంట్రా మీరంతా ఒకేసారి వచ్చారు? అంటే అందరూ కలిసి ఒకే దగ్గరికి వెళ్ళారు కదా?